ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 దశాబ్ది ఉత్సవాలు అనేది చేయడం జరిగింది. కానీ దశాబ్ద ఉత్సవాలు చేస్తున్నాం కానీ మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఇప్పటి వరకు సక్రమంగా అమలు కాలేదు. ఇలా వికలాంగుల హక్కుల చట్టం 2016 ఏం చెప్తుందంటే వికలాంగులకి క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్తా ఉంది. కానీ సమాన అవకాశాలు లేవు. వికలాంగులకు సంబంధించినటువంటి ఇండోర్ అవుట్డోర్ స్టేడియం అనేది నిర్వహించాలని చెప్పేసి ఉంది. కానీ అట్లాంటి స్టేడియాలు కూడా వికలాంగులకు క్రీడా ప్రాంగణానికి సంబంధించిన సరైనటువంటి అవకాశాలు లేవు. అదేవిధంగా ప్రత్యేక విద్య వాళ్ళకి సరైనటువంటి విద్య సమతులిత విద్య అందించాలని చెప్పేసి మన చట్టంలో చెప్తా ఉంది. ఆ విద్యను సాంకేతిక రంగంలో ఎలా తీసుకుపోవాలనేది కూడా చెప్తా ఉంది. కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సరైనటువంటి ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయులు లేరు. అంటే ఇట్లా వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూనే ఇలా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిన్నటికి నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక డిజేబుల్ పర్సన్గా నేను వెళితే అక్కడ మీ హక్కుల చట్టం ఏం చేస్తుందో ఏం లేదు, మాకు సంబంధం లేదు, నువ్వు బ్లైండ్ అయితేంది, ఆర్థోపెడిక్ అయితేంది, మీకు చదివేందుకు అనే ధోరణితో మాట్లాడారు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి పోతే అంటే ఇలా వికలాంగుల హక్కుల చట్టం 2016 అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా చట్టం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల ఇలా ఈ యొక్క విద్యా సంస్థల్ని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నాకు అన్యాయం జరిగింది. కాబట్టి అంటే నాకు ఒక్కనికే కాదు, ఇట్లా ఎంతోమందికి అన్యాయం జరుగుతూ ఉంది కానీ బయటికి రాలేదు. కానీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చి ఇంత ఉత్సాహంతో మేము ఇలా సంబరాలు చేసుకుంటాం. కానీ ఇది బాధాకరమైన విషయం. అయ్యా తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ప్రత్యేకించి ఒక చట్టాన్ని అమలు చేస్తూ అదేవిధంగా చట్టానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు ఇలా పోలీస్ స్టేషన్లకు ఒక వికలాంగుడు పోతే చాలా దయనీయ పరిస్థితులు చూస్తారు. ఒక చట్టం నిన్నటికి నిన్న కొన్ని రోజుల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా వికలాంగులను కించపరుస్తూ మాట్లాడితే కూడా చట్టంలో సెక్షన్ 92 ప్రకారం అతను కఠినంగా శిక్షించాలి. కానీ శిక్షించలేదు. అంటే చట్టం వేడ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అదేవిధంగా వికలాంగుల మంత్రి ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి వికలాంగుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి మాకు రావాల్సినటువంటి ర్యాంపులే కానీ అదేవిధంగా ఉపకార వేతనాలే కానీ ప్రతి ఒక్కటి మాకు ఈ యొక్క వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మాకు అవకాశాలు కల్పించాలి. మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నంగా మా వికలాంగుల సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని చేస్తాం. రానున్న రోజుల్లో కూడా వికలాంగుల సమిష్టితో వికలాంగుల ఐక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే దాకా మేము కష్టపడతామని తెలియజేసి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.